అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. దీన్నే గూడాన్నం అని కూడా అంటారండి. మధుర మీనాక్షి టెంపుల్లో ఈ ప్రసాదాన్ని ఎక్కువగా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ని నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోతూ కొలతల్ని ఎగ్జాక్ట్గా తీసుకుంటే గనక అమ్మవారి ప్రసాదాన్ని మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అదే రుచి, అదే సువాసనతో. అలాగే ఈ ప్రసాదం కూడా చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మనకి తిరుపతి ప్రసాదం లడ్డు ఎలా నిల్వ ఉంటుంది, అలాగే అన్నవరం ప్రసాదం నిల్వ ఎలా ఉంటుంది, ఈ గూడ అన్నం కూడా అలాగే త్వరగా పాడవదు, చెడిపోదు. మరి ఎంతో రుచిగా ఉండే ఈ కమ్మనైన గూడ అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. 1 కప్పు అంటే ఇక్కడ 200 గ్రాముల దాకా రైస్ అండి. నేను ఇక్కడ కప్పు కొలతల్లో చెప్తాను, అలాగే గ్రామ్స్ వైజ్ కూడా చెప్తాను. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే చిన్న కప్పు కొలత తీసుకుని తయారు చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతల్లో చేస్తే గనక మనం గుళ్ళో పంచిపెట్టే ప్రసాదం క్వాంటిటీ వస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఇంట్లో చేసుకునే ప్రసాదం క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి. బియ్యాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత 2-3 సార్లు బాగా కడగండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్కి 4 కప్పుల దాకా నీళ్లు వేసుకుని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నానబెట్టండి. ఇలా కొద్దిసేపు బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని చిన్న మంట మీద నిదానంగా రైస్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటూ పైకి నీరు పొంగిపోకుండా అప్పుడప్పుడు మూత తీస్తూ రైస్ని కలుపుతూ కుక్ చేయండి. అన్నం అనేది మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి, ఇలా సాఫ్ట్గా చేత్తో పట్టుకుంటే అలా మెత్తగా నలిగిపోవాలన్నమాట. అలా ఉడికిన తర్వాత గరిటె తీసుకుని గరిటెతో రైస్ని మ్యాష్ చేస్తూ కలుపుతూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులో ఉండే వాటర్ని కాస్త ఎగిరనివ్వండి. అన్నంలో నీరంతా ఇలా కాస్త ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మంటని తగ్గించి ఇందులో 3 కప్పుల దాకా తురుముకున్న బెల్లం వేసుకోవాలి. 1 కప్పు రైస్కి 3 కప్పుల బెల్లం. వెయిట్లో వచ్చేసి 500 గ్రాముల దాకా బెల్లం తీసుకోవాలి. 200 గ్రాముల రైస్కి 500 గ్రాముల దాకా బెల్లం పడుతుంది. చిన్న మంట మీదే బెల్లం అంతా కరిగేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ బెల్లాన్ని పూర్తిగా కరగపెట్టేసేయండి. ఇన్ కేస్ మీరు తీసుకునే బెల్లంలో గనక రాళ్ళు, ఇసుక ఉంటాయి అని అనుకుంటే బెల్లాన్ని కాస్త వాటర్ వేసి కరిగించి ఆ తర్వాత ఫిల్టర్ చేసి ఇందులోకి వేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇందులోకి 1/4 కప్పు దాకా నెయ్యి, కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ని కనీసం 10-15 నిమిషాలైనా చేస్తూ ఉండాలి. మనం తీసుకున్న ఈ 1/4 కప్పు దాకా నెయ్యి వెయిట్లో వచ్చేసి 150 నుంచి 170 గ్రాముల దాకా వాడచ్చు. అయితే గుళ్ళల్లో ప్రసాదాలు చేసేటప్పుడు వాళ్ళు ఆవు నెయ్యిని మాత్రమే వాడతారనమాట. మీరు ఆవు నెయ్యితో చేయొచ్చు, లేదా గేదె నెయ్యి అయినా వాడచ్చు. సో ఆవు నెయ్యితో చేస్తే ఒక రుచి, గేదె నెయ్యితో చేస్తే ఒక రుచి వస్తుంది. మనం తీసుకున్న 1/4 కప్పు నెయ్యిలోంచి 1/2 కప్పు దాకా నేతిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ఒక 1/4 కప్పు నెయ్యిని పక్కన పెట్టండి. సో నేను చెప్పినట్టుగా సన్నటి సెగ మీద 15-20 నిమిషాల పాటు ఈ గూడాన్నాన్ని ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేసే ముందుగా ఇందులో 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే చిటికెడంతా పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి. వేసి అంతా కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకి దించుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని మనం మిగిల్చిన నేతిని ఆ కడాయిలో వేసి కొద్దిగా హీట్ చేసి ఆ తర్వాత 1/3 కప్పు దాకా జీడిపప్పు పలుకులు, 2-3 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించేసి ఈ డ్రై ఫ్రూట్స్ని మనం తయారు చేసి పెట్టుకున్న గూడాన్నంలోకి వేసేసి బాగా కలపండి. ఇలా మొత్తం కలిపేస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపన్నం రెడీ అయిపోతుంది. అంతేనండి. ఈ కొలతలు, ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయిపోతే ప్రసాదాన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పండక్కి మీరు కూడా ఈ ప్రసాదాన్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.